సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆ యువకులకు చదువంటే ఎంతో ఆసక్తి. బాగా చదువుకుని మంచి హోదాలో స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ఉన్నత చదువుల కోసం స్కాట్లాండ్ వెళ్లారు. డూండీ యూనివర్సిటీలో సీటు సంపాదించారు. బాగా చదువుకుని ప్రయోజకులై తిరిగి వస్తారని వారి తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. కానీ ఈ విద్యార్థులు శవాలై తిరిగి ఇంటికి రావడంతో వీరి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎందుకు ఈ విద్యార్థులు ఎలా చనిపోయారు? ఈ విషాద ఘటనలో అసలు ఏం జరిగింది? ఏపీకి చెందిన జితేంద్రనాథ్ చాణక్య స్కాట్లాండ్లోని డూండీ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. రోజు కాలేజీకి వెళ్తూ బాగానే చదువుకునేవారు. ఇక సమయం దొరికినప్పుడల్లా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇదిలా ఉంటే జితేంద్రనాథ్ చాణక్యతో పాటు మరో ఇద్దరు స్నేహితులు కలిసి ఇటీవల స్కాట్లాండ్లోని లినాఫ్ తుమ్మెల్ జలపాతం సమీపంలో ట్రెక్కింగ్ చేయడానికి వెళ్లారు. అందరూ కలిసి హుషారుగా ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు జితేంద్రనాథ్ చాణక్య పక్కనే ఉన్న లినాఫ్ తుమ్మెల్ జలపాతంలో పడిపోయారు. దీంతో ఒడ్డుకు చేరేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ ఎక్కువసేపు నీటిలోనే ఉండటంతో ఊపిరాడక నీట మునిగి చనిపోయారు. వారి కళ్ల ముందే జితేంద్రనాథ్ చాణక్య నీటిలో మునిగి చనిపోవడంతో ఆ క్షణంలో వారి స్నేహితులకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి డెడ్ బాడీలను ఇండియాకు చేరుస్తామని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్కాట్లాండ్ వెళ్లి చదువుకుంటామని చెప్పి వెళ్లారు. ప్రయోజకులే వస్తారనుకుంటే ఇలా శవాలై తిరిగి రావడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. వీరి మరణ వార్త తెలుసుకుని ఇతర కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. జితేంద్రనాథ్ చాణక్య మృతితో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.